ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుండి పునఃప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక అంశాలపై చర్చకు సిద్ధమైంది. ప్రధానంగా ఉపాధి హామీ పథకంలో కేంద్రం వాటాను తగ్గించడాన్ని నిరసిస్తూ సభలో తీర్మానం చేసే అవకాశం ఉంది. అలాగే మున్సిపల్ శాఖ సవరణ బిల్లు, జిహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనం, ప్రైవేట్ యూనివర్సిటీల సవరణ బిల్లుతో పాటు మోటార్ వెహికల్ ట్యాక్స్ సవరణ బిల్లులపై సభలో వాడివేడి చర్చ జరగనుంది. మరోవైపు అందరి దృష్టి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుపైన నెలకొంది. తొలి రోజు సభకు వచ్చి రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లిన ఆయన నేటి నుంచి జరిగే చర్చల్లో పాల్గొంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ తన ఫ్లోర్ లీడర్ల జట్టును సిద్ధం చేసింది. హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా సభలో ప్రభుత్వ వ్యూహాలను అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధంతో సభ దద్దరిల్లే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుండి పునఃప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక అంశాలపై చర్చకు సిద్ధమైంది. ప్రధానంగా ఉపాధి హామీ పథకంలో కేంద్రం వాటాను తగ్గించడాన్ని నిరసిస్తూ సభలో తీర్మానం చేసే అవకాశం ఉంది. అలాగే మున్సిపల్ శాఖ సవరణ బిల్లు, జిహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనం, ప్రైవేట్ యూనివర్సిటీల సవరణ బిల్లుతో పాటు మోటార్ వెహికల్ ట్యాక్స్ సవరణ బిల్లులపై సభలో వాడివేడి చర్చ జరగనుంది. మరోవైపు అందరి దృష్టి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుపైన నెలకొంది. తొలి రోజు సభకు వచ్చి రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లిన ఆయన నేటి నుంచి జరిగే చర్చలో పాల్గొంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ తన ఫ్లోర్ లీడర్ల జట్టును సిద్ధం చేసింది. హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా సభలో ప్రభుత్వ హామీలను అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధంతో సభ దద్దరిల్లే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుండి పునఃప్రారంభం కానున్నాయి. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక అంశాలపై చర్చకు సిద్ధమైంది. ప్రధానంగా ఉపాధి హామీ పథకంలో కేంద్రం వాటాను తగ్గించడాన్ని నిరసిస్తూ సభలో తీర్మానం చేసే అవకాశం ఉంది. గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా ప్రారంభమవుతాయనే వార్తల నేపథ్యంలో ఇటు కేంద్రం వాటా ఏదైతే ప్రధానంగా ఉపాధి హామీ పథకంలో కేంద్రం వాటాను తగ్గించడాన్ని నిరసిస్తూ సభలో ఒక తీర్మానం చేసే అవకాశం ఉంది. ప్రధానంగా నీటి జలాల విషయంలో కూడా ఈరోజు చర్చకు వచ్చేటువంటి పాలమూరు, రంగారెడ్డి సంబంధించి వచ్చే అవకాశం ఉన్నట్టు కనబడుతోంది. సరే, ఇదంతా ఓవరాల్గా అయితే కేసీఆర్ ఈరోజు సభకు వస్తారా రారా అన్నది చర్చ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నారు ప్రధానంగా రాజకీయ పార్టీలో. దీని నుంచి తాజా అప్డేట్ ఏంటి? అంటే ఇప్పుడు నేతలతో పాటు ఇటు ప్రజలు కూడా కోరుకుంటున్నది అదే. ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ వచ్చి అసెంబ్లీలో ఆయన చర్చలు వినిపిస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఇప్పటికీ అంటే ఈ సమావేశాలు పునః ప్రారంభం అవుతున్నాయి. ఈ రోజు 10:30కి ఇది స్టార్ట్ అవబోతుంది. అయితే ఇందులో కేసీఆర్ వస్తారా రారా అన్నది మాత్రం ఒక చర్చగానే మిగిలింది అని చెప్పాలి. అయితే ఇంకో పక్క మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అని మాత్రం మనం మాట్లాడుకోవాలి. ఇందులో ముఖ్యంగా పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి వాటర్ కి సంబంధించింది పూర్తిగా మాట్లాడే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. అంటే ఇప్పటికే నిన్న ప్రజాభవన్ లో ఆల్రెడీ దీనికి సంబంధించి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఇవాళ ఒక పీపీటీ ప్రెజెంటేషన్ ఇవ్వాలి అన్న ఆలోచనలో ఉన్నట్టయితే చాలా క్లియర్ గా తెలిసింది. ఆల్రెడీ దానికి సంబంధించి పూర్తిగా వాళ్ళు ప్రిపేర్ అయినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అందులో ముఖ్యంగా ఇటు కేంద్రంని కూడా కొంచెం టార్గెట్ చేసే అవకాశం ఉన్నట్టయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఉపాధి హామీ పథకానికి సంబంధించి దీనికి ఇటు
వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం వాటాను 90% నుంచి 60% తగ్గించుకోవడం ద్వారా రాష్ట్రాల మీద కూడా పెను భారం పడే అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ సర్కార్ ఒక తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తోంది. అయితే ఈ రోజు అసెంబ్లీ సమావేశంలోకి మున్సిపల్ శాఖ సవరణ బిల్లు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే జిహెచ్ఎంసీలో మున్సిపాలిటీ విలీనం మీద కూడా ఈ చర్చ జరగబోతోంది. అయితే తెలంగాణ ప్రైవేట్ యూనివర్సిటీ సవరణ బిల్లు కూడా అసెంబ్లీ ముందుకు రాబోతోంది అంటున్నారు. అలాగే మోటార్ వెహికల్ ట్యాక్స్ సవరణ బిల్లు మీద కూడా ఈ చర్చలో భాగమయ్యే అవకాశం ఉంది రహీం. అలాగే అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు సభకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అంటే ఈ రోజు వస్తే బాగుంటుంది. ఆల్రెడీ ఇటు మంత్రులు కూడా అంటే ప్రస్తుతం కాంగ్రెస్ మంత్రులు కూడా అదే ఆశిస్తున్నారు. మేము గౌరవప్రదంగానే ఆయనను చూసుకుంటాము, కానీ మాకు ఆయన సజెషన్స్ ఇస్తే బాగుంటుంది రాజకీయ పరంగా మాట్లాడకుండా అని చెప్పేసి ఆల్రెడీ దీనికి సంబంధించి అటు శ్రీనివాస్ కావచ్చు, చాలా మంది మంత్రులు కావచ్చు మాట్లాడారు. కానీ ఇప్పుడు బిఎస్సి మీటింగ్ లో కూడా అలాగే కేసీఆర్ రావడం ఒక చర్చ అయితే, ఇంకో చర్చ మాత్రం పూర్తిగా ఈ కాళేశ్వరం డ్యామ్ కి సంబంధించి కావచ్చు, ఇటు బ్యారేజ్ల గురించి కావచ్చు, పూర్తిగా అంటే కాళేశ్వరం ఖచ్చితంగా ఈ స్కామ్ అయ్యింది, స్కామ్ కి గురయ్యింది అని చెప్పడానికి, ఇటు పీపీటీ ప్రెజెంటేషన్ కి ఇవ్వడానికి వీళ్ళు రెడీ అయితే, అంటే కాంగ్రెస్ నేతలు రెడీ అయితే, ఇటు మాత్రం హరీష్ రావు కూడా నేను కూడా ఒక ప్రెజెంటేషన్ ఇస్తాను, దానికి ధీటుగా అంటే మేము సమాధానం చెప్పాలి, మరి మాకు అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ఆల్రెడీ స్పీకర్ కి ఒక లెటర్ కూడా ఇచ్చారు. దాన్ని పరిశీలిస్తాము అని చెప్పేసి బిఎస్సి మీటింగ్ లో ఆయన అన్నట్టు చాలా క్లియర్ గా తెలుస్తుంది రహీం. అయితే పూర్తిగా అంటే ఈ రోజు ఎలా ఉండబోతోంది, మరి ఎలా జరగబోతోంది అనే దాని మీద ఇంకా ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పాలి.